హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ముందు న్యూరో సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ గారు అయితే ఉన్నారు. హలో సార్. హాయ్. సార్, న్యూరో సర్జన్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి సార్? అంటే మన న్యూరో సర్జరీ అంటే మనం మెయిన్‌గా బ్రెయిన్ అండ్ స్పైన్ మీద సర్జరీ చేస్తామండి. సో, ఆ రెండిటి మీద ఉండే డిసీజెస్ వాటికి సర్జికల్ ట్రీట్మెంట్ మనం చేస్తాం న్యూరో సర్జన్స్. ఓకే. సో, అంటే లైక్ డాక్టర్ అంటేనే నార్మల్‌గా స్ట్రెస్‌ఫుల్ ఉంటుంది కదా సార్. జర్నీ కావచ్చు, ఆ స్టడీ కావచ్చు. సో, మీ స్టడీ లైఫ్ ఎలా ఉంది? మీ జర్నీ ఎలా ఉంది సార్? ఆహ్, ఒక దీంట్లో చెప్పాలంటే ఇట్స్ వెరీ లాంగ్. ఓకే. వెరీ లాంగ్. ఎందుకంటే మా స్కూల్ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో నేను వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళ పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు, చదువుకుంటున్నారు అనే టైం కూడా నేను ఇంకా చదువుతా ఉన్నా. ఓకే. సో, ఇట్స్ వెరీ వెరీ లాంగ్ జర్నీ అది మనకు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఎంబీబీఎస్ అవుతది. మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ జేయాలే. మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్ జేయాలే. సో, ఇవన్నీ జేశాక మళ్ళీ మనం ఇంకా యాజ్ ఎ ఫ్రెషరే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను న్యూరో సర్జరీ అయిపోయిన తర్వాత స్టిల్ మీరింకా జూనియర్ లానే ఉంటారు. మీకు ఎక్స్‌పీరియన్స్ రావాలే. సో, ఇదంతా ఏంటంటే లాంగ్ ప్రాసెస్. ఓకే. ఎట్లుంటది సార్? అంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటది? అంటే ఫ్రెండ్స్ అందరూ ఆ! స్టడీ అయిపోయి జాబులు చేస్తున్నప్పుడు లైక్ అది చాలా ఆడ్ ఉంటదండి. ఎందుకంటే వాళ్ళందరూ ఏమంటారంటే, "ఇంకా నువ్వు చదువుతున్నావు, ఇంకా నువ్వు చదువుతున్నావు" అంటారు. వాళ్ళేంటంటే దే ఆర్ సెటిల్డ్. వాళ్ళు ఆహ్, మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేసేసుంటారు. మాకింకా మనీ ఎర్నింగ్ కూడా స్టార్ట్ అవ్వదు ఆ టైంకి. సో, ఇట్లా ఉంటది. బట్ గుడ్ థింగ్ ఈజ్ స్టిల్ వి హావ్ దట్ రెస్పెక్ట్. యాహ్! ఎందుకంటే ఇట్స్ వర్త్ సార్? ఇట్స్ అంటే సీ మనం మెజర్ చేసే బట్టి ఉంటది. ఓకే. ఇఫ్ ఇట్స్ అంటే మనీ అనుకోండి ఇట్స్ ఇట్స్ కంపేర్ చేయలేము. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కంపేర్ చేయలేము. ఎందుకంటే మా మా ఫ్రెండ్స్ చాలామంది సాఫ్ట్‌వేర్‌లో ఉన్నారు. సో, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బావుంటది. హ్మ్. అంటే వర్క్ అవర్స్ డిఫైన్డ్ ఉంటాయి. బ్రేక్స్ తీసుకోవచ్చు. ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. మాకట్లా ఉండదు. ఓకే. మాకేంటంటే చాలా హార్డ్ ఉంటది. హ్మ్. సడెన్‌గా మనం ఏదో ప్లాన్ చేసుకుంటాం. సడెన్‌గా ఎమర్జెన్సీ వచ్చిందని వస్తాము. ఓకే. లాంగ్ లీవ్స్ తీసుకోవడానికి అవ్వదు. ఓకే. అండ్ పేషెంట్స్‌కి మనకు ఒక ర్యాపో ఉంటది. హ్మ్. వాళ్ళకి వేరే వాళ్ళతో చూపించుకుంటే నచ్చదు. హ్మ్. సో, ఇట్లా ఉంటాయి చాలా. ఓకే. సో, ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం బ్యాలెన్స్. కాంప్రమైజ్డే ఉంటది. ఎస్పెషల్లీ సర్జన్స్‌లో. ఓకే. ఆహ్, ఆన్ అన్ యావరేజ్‌గా ఒక డాక్టర్ ఎన్ని అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది సార్? అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే మా బ్రాంచ్‌కి డిపెండ్ అవుతది. ఓకే. మాకు న్యూరో సర్జరీలు ఏంటంటే ఎమర్జెన్సీస్ చాలా ఎక్కువుంటాయి. ఓకే. సో, ఆహ్, అండ్ చాలా తొందరగా యాక్ట్ చేయాలి. అంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చిందంటే మనము సరే ఈ మందులతో ట్రై చేద్దాం, వెయిట్ చేద్దాం అనడానికి ఉండదు. హ్మ్. బ్రెయిన్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్. సాఫిస్టికేటెడ్ స్ట్రక్చర్. హ్మ్. సో, ఏంటంటే దానికి ఆ టైంలో మనం యాక్ట్ చేయాలి. సో, ఓకే. అంటే మనకు ఫోన్ వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్‌లోనే థియేటర్‌లో ఉంటాం మనం. అట్లా ఉంటది. ఓకే. ఒక్కొక్కసారి చాలా అంటే ఆ హెక్టిక్ పరుగులుంటాయి. హ్మ్. అండ్ మాకు ట్రైనింగ్‌లో గూడా ఎట్లా ఉంటదంటే వి ఆర్ కాల్డ్ యాస్ బుల్స్ అనమాట. అంటే హ్మ్. మాకు సీటీ గావాలి అంటే సీటీ చేయించాలి అంతే. అక్కడ హ్మ్. ఏం అవ్వనియండి, అంత రష్ ఉండియండి మాకు సంబంధం ఉండదు. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రక్చర్ అట్లాంటిది. హ్మ్. సో, అన్నిట్లోకి దూసుకుపోమనే నేర్పిస్తారు మాకు. ట్రైనింగ్‌లోనే నేర్పిస్తారు అట్లా. ఓకే. నాకు కావాలి అంటే కావాలి. హ్మ్. నేనివాళ నైట్ డ్యూటీ చేశాను. రేపొద్దున కొంచెం అంటే, సో వాట్ అంటారనమాట. అంటే ఓకే. సో, అంత హెక్టిక్ ఆ ఉంటది. ట్రైనింగ్ అలా ఉంటది. ఓకే. ఆహ్, సో, మా మీరన్నిటికి ట్రైన్ అయ్యి ఉంటారు సార్. ఆ అంటే అది టైంలోనే, ఆ టైమ్ పీరియడ్ నుంచి. చేయాల్సిందే అంతే. నాకిది కావాలి అంటే అయిపోవాలి. దట్ ఈస్ వాట్ దే ఎక్స్‌పెక్ట్. అండ్ అలా చేస్తేనే ఏంటంటే మనకి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఓకే. మనం ఇప్పుడు సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మనకి ఒక స్కాన్ కావాలి. హ్మ్. మనం ఏదో పేషెంట్ డౌన్ అవుతున్నాడు. ఏమైందో తెలుసుకోవడానికి అని. కిందనకి స్కాన్ రూమ్ బిజీగా ఉంది. ఇంకేదో స్కాన్ అవుతుందండి. మనకేంటంటే మనకి ఈ అలవాటు లేదనుకోండి. సరే అది అయిన తర్వాత చేద్దాము. లేదంటే అపాయింట్‌మెంట్ లేదు చేద్దాం అని వెయిట్ చేస్తున్నాం అనుకోండి. మనకి టైం అయిపోతది. అయిపోతుంది. అండ్ ఇక్కడ రిజల్ట్ మారిపోతది. సో, అట్లాంటివి మనం నెగోషియేట్ చేయడానికి అవ్వదు. సో, అందుకనే అంటే మనకి మనకి అలవాటది. ఓకే. సో, విల్ అండ్ మీరు స్పెసిఫిక్‌గా ఈ ఫీల్డ్స్ చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఆహ్, నాకు యాక్చువల్లీ ఆహ్, సర్జికల్ స్కిల్స్ చాలా ఇంట్రెస్ట్. ఓకే. అంటే బాగా చేయాలి అని కొంచెం స్వతహాగానే కొంచెం బానే ఉంటాయి నా హ్యాండ్ మూవ్‌మెంట్స్. సర్జరీ చేసినప్పుడు ఏంటంటే ఇంకా ఫైనర్‌గా చేస్తే బావుంటది అని అనిపిచ్చేది. అందులో ఏంటంటే అన్నిటికన్నా ఫైనెస్ట్ థింగ్స్ ఆర్ న్యూరో సర్జరీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ ఒకటుంటది.
బ్రెయిన్ ఈజ్ రిలేటివ్లీ వెరీ చాలా డిమాండింగ్ సబ్జెక్ట్. ఓకే. సో అండ్ మీకు మీ చేతుల్లో ఎంత స్కిల్ ఉంటే అంత అంత రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట. ఓకే. సో అట్లాగా దానివల్ల నేను న్యూరో సర్జరీ చూస్ చేసుకున్నాను. అండ్ న్యూరాలజిస్ట్‌కి అండ్ న్యూరో సర్జన్‌కి డిఫరెన్స్ ఏంటి? యూజువల్ న్యూరాలజిస్ట్ అంటే ఇప్పుడు ఇద్దరికి డిసీజెస్ వైజ్ డిఫరెంట్ ఉంటుంది. కానీ యూజువల్లీ అంటే యాజ్ అ లేమ్యాన్ చెప్పుకోవాలి అంటే న్యూరాలజిస్ట్ ఓన్లీ మెడిసిన్స్ పెడతారు. సర్జికల్ ఏమైనా అవసరం ఉంటే మనం సర్జరీ చేస్తామని. ఓకే. కాకపోతే ఏంటంటే మనకి ఫీల్డ్స్ టోటలీ అంటే ఇయర్ మార్క్డ్ ఉంటాయి. వీళ్ళ డిసీజెస్ మనం ముట్టుకోము. మనం డిసీజెస్ వాళ్ళు చూడరు. ఓకే. కాకపోతే ఏంటంటే కొంచెం కొన్ని చోట్ల ఓవర్‌లాప్ ఉంటాయన్నమాట. ఓకే. సో సిమిలర్ ఉంటుండొచ్చు. కొన్ని సార్లు సిమిలర్ ఉంటాయి. కొన్ని ఉండవు. ఓకే. కాకపోతే వాళ్ళైతే సర్జరీలు అయితే చేయలేరు. ఓకే. మేమైతే మెడిసిన్స్ పెట్టగలం. సో అట్లా మీరు బోత్ ఉంటది. చేయగలుగుతారు. అంటే వాళ్ళ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. అవి మనం టచ్ చేయం. ఓకే. అవి మనం చదువుకోం కూడా అన్నమాట. అంటే మనకు సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఉంటది. వాళ్ళు ఉండేంత డెప్త్ నాలెడ్జ్ మనకుండదు. సేమ్ మావి కూడా కొన్ని ఉంటాయి. సో వాళ్ళకేంటంటే మన ఐడియా ఉంటది ఏంటి ఇది అని. కాకపోతే అంత డీప్ నాలెడ్జ్ ఉండదు. ఓకే. అండ్ ఒకవేళ ఏమన్నా దానికి ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డయాగ్నోసిస్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. ఇదేంటో తెలియాలి. బయాప్సీ చేయమని మనకు పంపిస్తారు. సో అట్లా సర్జికల్ ఇంటర్వెన్షన్ చేసేది మనం అన్నమాట. ఓకే. సో ఇది చాలా మందికి కన్‌ఫ్యూజ్ అయితున్న టాపిక్ అవును. యాక్చువల్లీ. అవును. అండ్ ఇప్పుడు హెడ్‌ఏక్ అన్నది చాలా మందికి రెగ్యులర్‌గా వస్తుంటది. అది నార్మలేనా? లేకపోతే ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలా? హెడేక్స్‌లో ఒకవేళ పర్సిస్టెంట్ హెడేక్ ఉందనుకోండి. పర్సిస్టెంట్ హెడేక్ అంటే అప్పుడప్పుడు జస్ట్ అలా వస్తుంది, తగ్గిపోతుంది. లేదంటే ఏదో స్ట్రెస్ ఉంది, నిద్ర లేదు, దానికి హెడేక్ వచ్చింది. సన్‌లో వెళ్ళాం హెడేక్ వచ్చింది. అట్లాంటివి ఓకే. కానీ రెగ్యులర్‌గా వస్తుంది హెడేక్, కాన్స్టెంట్‌గా వస్తుంది. లేదంటే హెడేక్‌తో పాటు వామిటింగ్స్ ఉన్నాయి. హెడేక్‌తో పాటు విజన్ సరిగ్గా లేదు. ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. ఓకే. అంటే టు బి సేఫర్ సైడ్. అన్నిటికీ ఏదో ప్రాబ్లమ్ ఉంటదని కాదు. బట్ సేఫర్ సేఫర్ సైడ్. సైడ్. అంటే ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి సార్? అంటే బ్రెయిన్ క్యాన్సర్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే బ్రెయిన్‌లో ఏదైనా కణితి ఉందనుకోండి, దాన్ని మనం బ్రెయిన్ ట్యూమర్ అంటాం. ట్యూమర్స్ అనంగానే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బెనైన్, ఒకటి మాలిగ్నెంట్. అంటే ఒకటి రిలేటివ్‌లీ సేఫ్, ఒకటి డేంజరస్. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా చిన్న గడ్డలా వచ్చింది. మనం చిన్న ఆపరేషన్ చేసాం, తీసేసాం, పోయింది. అట్లాంటివి అంటే బెనైన్. అంటే ఏం చేయవు అవి. అట్లాంటివి వచ్చేవి చాలా ఉంటాయి బ్రెయిన్‌లో. అట్లానే ఇంకోటి క్యాన్సర్ టైప్ కూడా ఉంటాయి. లేదంటే వేరే దగ్గర నుంచి వచ్చేవి ఉంటాయి. సో, అవి డేంజరస్, మాలిగ్నెంట్ అన్నమాట. ఓకే. సో, బ్రెయిన్ ఏంటంటే టోటల్లీ మన హెడ్ మీద ఏంటంటే స్కాల్ప్ ఉంది. అంటే స్కిన్. దాని కిందన బోన్. దాని కింద బ్రెయిన్ తాలూకు కవరింగ్స్ ఉంటాయి. దాని లోపల బ్రెయిన్ ఉంటది. సో, మనకేంటంటే ఈ ఈ వీటన్నిటిలో ఏదైనా వచ్చినా కూడా ఒక్కొక్కసారి లోపలికెళ్ళే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, అప్పుడు మనకి అది బ్రెయిన్ ట్యూమర్‌లా కనబడతది. ఓకే. అండ్ బ్రెయిన్ నుంచి నరాలొస్తాయి. నరాల నుంచి కూడా చిన్న గడ్డలొచ్చే ఛాన్స్ ఉంటది. సో, అవి. సో, ఇవన్నిట్లో ఏంటంటే బెనైన్ అని ఉంటాయి. మాలిగ్నెంట్ అని ఉంటాయి. సో, మనకి ఎవరైనా బ్రెయిన్ ట్యూమర్ అనంగానే భయపడవలసిన అవసరం లేదు. కొన్ని బెనైన్ ఉంటాయి. బెనైన్‌లో ఏంటంటే మనం ఆపరేషన్ చేసాము అంతే. దాన్ని మళ్ళీ మనం ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఒక్కొక్కసారి ఇన్సిడెంటల్ ట్యూమర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము దేనికో స్కాన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కింద పడిపోయాడు, స్కాన్ చేసాం. చిన్న గడ్డ కనపడొచ్చు. సో, అది చూసి మనం భయపడక్కర్లా. ఓకే. కొన్ని ఏంటంటే ఇన్సిడెంటల్ గడ్డలుంటాయి. అవి దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తే సరిపోతాయి. ఓకే. అది బ్రెయిన్ ట్యూమర్ అనుకోని భయపడాల్సిన అవసరం ఉండదు. అండ్ చాలా మందిలో అది తెలియకుండానే లైక్ బ్లడ్ క్లాట్ అయితుంటది. అది డేంజరస్ అంటారా? బ్లడ్ క్లాట్ సో, ఈ బ్లడ్ క్లాట్ అనేదనుకోండి, బ్లడ్ క్లాట్‌లో కూడా అంటే మనం కొలోకియల్ బ్లడ్ క్లాట్ అనుకుంటాము. యాక్చువల్లీ ఏంటంటే బ్లడ్ వెసల్ డిసీజ్ అది. ఓకే. సో, ఇప్పుడు మీకు రక్తనాళం ఉంది. రక్తనాళం పని ఏంటి? రక్తం సరఫరా చేయాలి. అది హార్ట్ అవ్వనియండి, లివర్ అవ్వనియండి, బ్రెయిన్ అవ్వనియండి. రక్తం సరఫరా చేయాలి. ఇప్పుడు మనకి ఈ కొవ్వు పదార్థాలు అవి చేసి రక్తం బ్లాక్ అయిందనుకోండి, ఏమవుతదంటే ఆ బ్లాక్ అయిన చోట దాటి బ్లడ్ రాదు. సో, మనకి వేరే బాడీలో ఉన్న బ్రెయిన్‌లో తేడా ఏంటంటే, ఇప్పుడు ఈ రక్తనాళం ఉందనుకోండి, ఇది బ్లాక్ అయింది. సో, ఇక్కడ రానప్పుడు ఏమంటే ఈ బ్రెయిన్ చనిపోతది. ఓకే. వేరే బాడీలో ఏంటంటే ఇది బ్లాక్ అయినప్పుడు దీని నుంచి బ్లడ్ సప్లై తీసుకుంటది. ఇక్కడి నుంచి బ్లడ్ సప్లై తీసుకోగలదు. ఓకే. బ్రెయిన్‌కి అట్లా ఉండదు. బ్రెయిన్‌కి ఏంటంటే ఎండ్. అది దీని తర్వాత ఇంకోటి సప్లై చేయడానికి ఉండదు. సో, దానివల్ల ఈ బ్లడ్ క్లాటింగ్, స్ట్రోక్ అనేది చాలా డేంజరస్ ఉంటది బ్రెయిన్‌లో. ఓకే. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇది రక్తనాళం తాలూకు ప్రాబ్లమ్. బ్రెయిన్ ప్రాబ్లమ్ కాదు ఇది. సో, ఎప్పుడైతే మీరు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, సేమ్ బ్రెయిన్ కూడా రావచ్చు. ఎందుకంటే హార్ట్‌లో ఉండేది కూడా రక్తనాళమే. అది డ్యామేజ్ అయిందంటే బ్రెయిన్‌లో రక్తనాళం కూడా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. అట్లా.
సో అది స్ట్రోక్ అది. ఇంకొంతమందికి ఏమవుతుందంటే బీపీ కంట్రోల్ ఉండదు. కంట్రోల్ లేనప్పుడు ఏమవుతది బ్రెయిన్‌లో ఏంటంటే బ్లడ్ వెసల్స్ కొంచెం సన్నంగా ఉంటాయి. సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిందో పగిలే ఛాన్స్ ఉంటది. సో అలాగనమాట. సో ఈ బ్లడ్ క్లాట్ అనేది జెనరిక్ టర్మ్. ఇది స్ట్రోక్ అవ్వి ఉండొచ్చు, లేదంటే బీపీ వల్ల బ్లీడింగ్ అయ్యి బ్లీడింగ్. ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. అండ్ ఈ బ్రెయిన్ ట్రోమాకి కావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్‌కి కావచ్చు కాజెస్ ఏంటి సార్? బ్రెయిన్ ట్రామా అంటే అంటే దెబ్బ తాకడం. దెబ్బ తగలడం వల్లనే వచ్చేది ట్రామా. క్యాన్సర్‌కి కాజ్ అయితే స్పెసిఫిక్‌గా ఏం లేదు. అంటే ఇన్ని రిసర్చ్‌లు జరుగుతున్నాయి గానీ, క్లియర్‌గా ఇదిగో ఇది చేస్తే ఇది అవుతుంది అనేది లేదు. ఓకే. ఓకే. మనం ఏంటంటే కొంతమంది పడిపోయిన తర్వాత కొంతమందికి చిన్న ట్యూమర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అట్లా. హ్మ్. ఇలా ట్రామా వల్ల ట్యూమర్ వస్తది అని. కానీ ప్రతి ట్రామాకి ట్యూమర్ రావాలని ఏం లేదు. హ్మ్. సో, అది మనం అట్లా దెబ్బ తాకిందంటే కంపల్సరీ వస్తదని అనుకోకూడదు. అంటే నార్మల్‌గా సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తదని అవును. అంటారు. అవును. సో, అది మనకు తెలిసింది. బ్రెయిన్ క్యాన్సర్ ఎగ్జాక్ట్‌లీ దేనికొస్తుంది? స్పెసిఫిక్‌గా స్పెసిఫిక్‌గా అట్లా ఏం లేదు. అంటే లింక్ అట్లా లేదు. కానీ ఒకవేళ మీరు ట్యూమర్ ఉంది, స్మోకింగ్ చేస్తున్నారంటే ప్రాబబ్లీ స్మోకింగ్ ఒక కాజ్. అట్లా చేసుకోవచ్చు గానీ, ఓకే. స్మోకింగ్ చేస్తే కంపల్సరీ బ్రెయిన్ ట్యూమర్ వస్తదని ఏం లేదు. ఓకే. సో, అంటే మీరు ఇప్పుడు డైలీ చూసే కేసెస్‌లో గావచ్చు, మీరు ఇంతకుముందు చేసేసిన కేసెస్‌లో గావచ్చు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏ ప్రాబ్లమ్‌తో చూస్తున్నారు సార్? అంటే మనది యాక్చువల్లీ రిఫరల్ ఏరియా సెంటర్. అంటే మనదేంటంటే లాస్ట్ ఇప్పుడు నేను చాలా వరకు బ్రెయిన్ ట్యూమర్స్ చూస్తాను. స్పైన్ ట్యూమర్స్ చూస్తాను. లేదంటే స్పైన్‌లో ఇప్పుడు సయాటికా అని అట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తాను. కానీ దట్ ఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ పాపులేషన్. సో, అంటే నేను ఒక 10 ట్యూమర్‌లు చూసానంటే అందరికి ట్యూమర్‌లొస్తాయని కాదనమాట. ఓకే. అట్లా. అంటే మనకి అన్నీ ఫిల్టర్ అయ్యి లాస్ట్‌కొస్తాయి. ఓకే. సో, అట్లా ఉంటది. మనం యూజువల్‌గా చూసానంటే బ్రెయిన్‌లో అయితే ట్యూమర్స్ చూస్తాము. ఇంకా ఇంకా చాలా ఉంటాయి. వాటర్ లీక్ అవ్వడం గానియండి, వాటర్ అక్యుములేట్ అయిపోవడం గానియండి, అట్లా బ్రెయిన్‌లో అట్లా ఉంటాయి. స్పైన్‌లో అయితే మనము ట్యూమర్స్ చూస్తాము. తర్వాత ఇప్పుడు సయాటికా అంటాము. డిస్క్ ప్రొలాప్సెస్ చూస్తాము. లేదంటే ఫ్రాక్చర్స్ చూస్తాము. అట్లా. ఇంతకుముందు లైక్ ఈ స్క్రీన్స్ గాని ఇంతగానం లేకుండే. అవును. ఫోన్స్ గావచ్చు. ఇప్పుడున్న స్క్రీనింగ్ గావచ్చు, ఇప్పుడున్న అంటే ఐటీ జాబ్ చేసేవాళ్ళు గూడా గావచ్చు. వాటి వల్ల అంటే లైక్ అంత టైమ్ పీరియడ్ స్క్రీన్‌ని చూడడం వల్ల బ్రెయిన్‌కేమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఇందులో బ్రెయిన్‌కి ఫిజికల్‌గా ఎఫెక్ట్ ఏముండదు. కాకపోతే మెయిన్‌లీ ప్రాబ్లమ్ ఏంటంటే అటెన్షన్ ఉండదు. ఓకే. ద మోర్ స్క్రీన్‌లో ఏమవుతుందంటే అటెన్షన్ ఒకటుండదు. రెండోదేంటంటే ఈ సోషల్ మీడియా యాప్స్ వల్ల ఏంటంటే మనకి ఆ ఎడిక్షన్ ఉంది. హ్మ్. అదొక ఇప్పుడు సింపుల్ చెప్తా చూడండి. మనకేంటంటే మీకు ఇప్పుడు ఆ ఇన్‌స్టాగ్రామ్ గాని, ఆ ఫేస్‌బుక్ గాని ఉందనుకోండి. వాళ్ళేంటంటే ఒక 100 మంది మంచి హై క్వాలిటీస్ ఇంజినీర్స్‌ని ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళ పనేంటంటే మిమ్మల్ని ఎలా ట్రిక్ జేసి ఎంతసేపు నా యాప్‌లోనే ఉండాలి అన్నది వాళ్ళ పని. హుహు. సో, మనకేంటంటే మనం వేరే యూజర్. మనకి వాడంత రిసర్చ్ చేసి ఇట్లాగా బటన్స్ పెడుతున్నాడు. లైక్ బటన్ పెట్టాడో లేకపోతే ఆహ్, ల ఆహ్, షేర్ బటన్. ఇట్లాంటి బటన్స్ ఉంటాయి గదా! అవి వాళ్ళు చాలా రిసర్చ్ చేసి పెడతారు. అంటే మీరు కొట్టిన ప్రతిసారి ఏమవుతదంటే మీకొక రివార్డ్ వచ్చినట్టు అనిపిస్తది. అవును. అంటే మీరొక అచీవ్ చేసినట్టు అనిపిస్తది. ఇదివరకేంటంటే మనకి స్క్రీన్స్ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బొమ్మేసారు. హ్మ్. లేదంటే ఒక గేమ్ ఆడి ఒక, ఒక 6 కొట్టారు. ఇవి అచీవ్‌మెంట్స్ మీకు. హ్మ్. ఇప్పుడేంటంటే అచీవ్‌మెంట్స్ ఏమైపోయినాయంటే జస్ట్ అండ్ సో ఆ అచీవ్‌మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్‌లో ఒక చిన్న సర్క్యూట్ వస్తది. అంటే చిన్న కెమికల్ రిలీజ్ అవుతది డోపమైన్ అని. సో, అట్లాంటప్పుడు ఏంటంటే దాని కోసం మనం చేస్తాం. సో, దట్ ఈస్ మీ సెల్ఫ్ వర్త్ అనమాట అది. హ్మ్. అంటే నేను ఇది చేశాను అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆహ్, మీ ఫాదర్ పూర్ అనుకోండి. మీరొక ఒక 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 బైక్ కొనుక్కున్నారు. యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఎగ్జాక్ట్‌లీ. అట్లా కాకుండా మీ ఫాదర్ చాలా రిచ్. మీ ఫాదర్ రకరకాల కార్లున్నాయి. మీరు ఎంత కష్టపడి కారు కొనుక్కుంటేనే మీకు హ్యాపీనెస్ వస్తది. అవును. అంతేగాని మీ ఫాదర్ ఇచ్చిన కార్‌లో ఎంత నడిపినా గూడా మీకు ఆ టూ వీలర్ మీరు సొంతంగా సంపాదించి ఆహ్, ఆ హ్యాపీనెస్ రాదు. రాదు. సో, అదేంటంటే ఆ కెమికల్ అట్లాంటిది. సో, మనకేంటంటే వీళ్ళేంటంటే హ్యాక్ జేస్తారు అవి. ఈ ఇంజినీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఇది ప్రొడ్యూస్ చేస్తే, ఇది చేస్తే మనకి ఈ ఈ కెమికల్ రిలీజ్ అవుతది. హ్మ్. అన్నది పట్టుకొని మననే అట్లా జేస్తారు. హ్మ్. సో, ఏమవుతదంటే డిస్ట్రాక్షన్ మనకి. ఈ ఈ సోషల్ మీడియా యాప్స్‌తో గాని ఇవన్నిటేంటంటే డిస్ట్రాక్షన్ అవుతున్నాం మనం. మన కాన్సంట్రేషన్ ఒక దగ్గర ఉండదు. అవును. అండ్ అచీవ్‌మెంట్స్ అన్నీ దీంట్లో పోల్చుకుంటాం. అవును. రాదర్ థాన్ డూయింగ్ రెగ్యులర్ రెగ్యులర్. అట్లా. యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఒకటొచ్చేసింది సార్. ఇన్‌స్టా‌లో లైక్ ఇంత ఫాలోవర్స్ ఉంటే నేను ఇంత అచీవ్ చేసినా. ఆ! ఇంత ఇంత అవును. అచీవ్ చేసినా. అవును.
సో అది ఎంత రియల్ చూడండి. ఇట్స్ ఆల్ వర్చువల్ కదా మనకి. వర్చువల్. అట్లా. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో బ్రేకప్స్ గాని, మెంటల్లీ డిస్టర్బ్ అవ్వడం గాని, ఇవన్నీ చాలా కామన్. అవును. సో, ఇట్లాంటి కేసెస్ మీరేమన్నా జూసారా? అండ్ ఇట్లాంటి కేస్‌లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్? రీసెంట్‌గా చూసుకున్నట్టయితే పిజాదిగూడలో ఒక అమ్మాయి దేవుడి బొమ్మ పట్టుకొని ఎళ్లి సూసైడ్ చేసుకుంది. సో, అక్కడ ఎళ్లి రీసెర్చ్ చేస్తే చెప్తుందేంటంటే షీ ఈస్ టోటల్లీ మెంటల్లీ డిస్టర్బ్డ్ అని చెప్తున్నారు. సో, దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? అసలెలా వస్తుందిది? అంటే ఇది మన ఫీల్డ్ కాదండి. ఇది యాక్చువల్లీ సైకాలజిస్టులు మాట్లాడాల్సింది. కాకపోతే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్‌ఫ్లూయెన్స్ అంతే. అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇప్పుడు రిలేషన్స్ గాని ఇవేమవుతున్నాయంటే దే ఆర్ బికమింగ్ వెరీ సూపర్ఫిషియల్. సూపర్ఫిషియల్ ఎందుకు అంటే మనకి ఆహ్, ఆహ్, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఫ్లూయిడ్ అన్నట్టు. అంటే ఏంటంటే మనము వీళ్ళతో కమిట్ అవుదామా లేదా అన్న దాంట్లోనే ఉంటాం. అవును. అన్‌లెస్ మనకి ఇదివరకు ఎట్లా అంటే ఆహ్, మనకింత యాక్సెస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చిన్నప్పుడు లవ్ మ్యారేజ్ అంటే ఇట్స్ వెరీ రేర్. హ్మ్. అంటే చాలా ఎదిరించాల్సొచ్చేది. మన సినిమాలో చూడండి. పాత సినిమాలో అంతా ఏముంటాయి అంతా హీరో వెళ్ళి హీరోయిన్‌ని లవ్ చేయడము, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద సినిమా. సినిమా. అంటే దట్ ఈస్ ఎ అచీవ్‌మెంట్. స్టోరీ. ఆ! కానీ మనకిప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఇప్పుడు వి ఆర్ సీయింగ్ ఆల్‌మోస్ట్ 50% ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ ఆల్ లవ్ మ్యారేజెస్ అండ్ అట్లానే ఉన్నాయి. అవును. సో, ఏంటంటే నౌ మనకి ఫ్రీడమ్ ఎక్కువుంది. అండ్ సోషల్ రెస్ట్రిక్షన్స్ చాలా తక్కువున్నాయి. ఇందులో ఏమవుతుందంటే మనకి ఠీకే చూద్దాం. ఇది ఇది అయితే చూద్దాం. అంటే వి ఆర్ నాట్ గెట్టింగ్ కమిటెడ్. ఓకే. మనం ఏంటంటే చూద్దాం సరే ఇది ఎంత వరకు అవుతుందో చూద్దాం. సో, అట్లా ఏంటంటే ఫ్లూయిడ్ అనమాట. అంటే దే ఆర్ జస్ట్ ఓకే. గో లెట్ విత్ అస్ ద గో ఫ్లో. చూద్దాం అనుకుంటారు. అది వర్క్ అయితే అయింది. లేదంటే బ్రేక్ అవుతారు. హ్మ్. సో, యూజువల్లీ ఏంటంటే వన్స్ కొన్ని కొన్ని రోజులు ఉండాక సరే ఇంక మ్యారేజ్ చేసుకోవాలి అన్ని అన్ని సర్కమ్‌స్టాన్సెస్ అయిపోతది. అయిపోయిన తర్వాత ఏంటంటే లేదన్నా మనకిది వర్కౌట్ అవ్వదు అన్నప్పుడు బ్రేక్ అవుట్ అవుతారు. బ్రేకప్. అట్లా. సో, కాకపోతే అంటే ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ మోర్ ఆఫ్ సైకలాజికల్ ఇది. వి ఆర్ నాట్ ద అంటే కరెక్ట్ ఈ పర్సన్స్. ఈ ఇష్యూస్ ఏమన్నా బ్రెయిన్‌ని ఎఫెక్ట్ చేసే అంటే మెంటల్లీ గాని, అంటే ఫిజికల్‌గా మీరన్నట్టు ఏమన్నా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? అంటే బ్రెయిన్ ట్యూమర్స్ తీసుకున్నామనుకోండి. కొన్ని కొన్ని ఏరియాస్‌లో ట్యూమర్స్ ఉంటే మీ బిహేవియర్ చాలా డిఫరెంట్ ఉంటది. కోపం రావడం గానియండి, ఎక్కువ సెక్షువల్ యాక్టివిటీ అవ్వనియండి, అట్లాంటివి బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటే ఉంటాయి. బిహేవియర్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. అట్లాంటివుంటాయి. కానీ రొటీన్‌గా అంటే ఇట్స్ ఆల్ మోర్ ఆఫ్ సైకలాజికల్ ఇదే. నాట్ ఆఫ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. న్యూరో సర్జరీలో మనం ఓన్లీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం. ఈ స్పైన్ ప్రాబ్లమ్ అన్నది గూడా ఇప్పుడు యంగ్ పీపుల్‌లో ఎక్కువ కనిపిస్తుంది సార్. దీనికి రీజన్స్ ఏంటి? స్పైన్‌లో చాలా వరకు మనకి చాలామంది ఎట్లా వస్తారంటే ఆహ్, సడెన్‌గా మోటివేషన్ వస్తది. హ్మ్. నేను బాడీ బిల్డ్ చేయాలి అని. వెళ్తారు, జిమ్‌కెళ్తారు, లిఫ్ట్ చేస్తారు, డిస్క్ బయటకొచ్చేస్తది డిస్క్. సో, ఏంటంటే మనం లేదు అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వల్ల ఏంటంటే ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు గూడా మీకు ప్రాపర్ సిట్టింగ్ ఉండదు. మీకు ఆఫీస్‌లో ఉండాల్సినట్టు ఆహ్, ఎన్వైర్న్‌మెంట్ ఉండదు. సో, అంటే పడుకొని చేస్తారు, సోఫా మీద కూర్చొని చేస్తారు, ఒడిలో పెట్టుకొని చేస్తారు. వీటి వల్ల ఏమవుతదంటే నెక్ పెయిన్స్ ఒస్తాయి. సో, మనకి మేజర్‌లీ ఈ మధ్య కాలంలో యంగర్ పీపుల్‌లో వచ్చేవేంటంటే బ్యాడ్ వర్క్ ఇది పోస్చర్. అండ్ ఇలాగ అగ్రెసివ్‌గా ఏదో చేద్దాం మనము అని చెప్పి వెయిట్స్ లిఫ్ట్ చేయడం గాని, అట్లా చేసినప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, ఈ రోడ్ యాక్సిడెంట్స్‌లో నార్మల్‌గా హెడ్ ఇంజ్యూరీ ఉంటుంది సార్. సో, దీంట్లో ఎన్ని కేసెస్ ఉంటాయి నార్మల్‌గా? అంటే ఎంత అంటే ఫ్రీక్వెంట్‌గా ఎంత వస్తాయి? ఫ్రీక్వెంట్? అండ్ ఫస్ట్ యాక్సిడెంట్‌లో అవ్వగానే చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనము ఏబీసీ అంటాము. ఎయిర్‌వే బ్రీతింగ్ సర్క్యులేషన్ అని. మనం ఓకే. ద మొమెంట్ యూ కమ్ టు ద హాస్పిటల్ లేదంటే పారామెడిక్స్ గాని వాళ్ళు చేసేదేంటంటే, మీరు బ్రీతింగ్ సరిగ్గా తీసుకుంటున్నారా లేదా? హ్మ్. ఓకే. వాళ్ళు ఫస్ట్ ఎయిర్‌వే సెక్యూర్ చేసుకుంటారు. బ్రీతింగ్ సరిగ్గా చూసుకుంటారు. సర్క్యులేషన్ ఎట్లా ఉంది? నెక్స్ట్ ఏమైనా ఇప్పుడు మన మన బ్రెయిన్ వరకు సంబంధించి, బ్రెయిన్ స్పైన్ వరకు సంబంధించి ఏంటంటే, ఏమైనా ఫ్రాక్చర్స్ అయ్యి ఉంటే, ద మొమెంట్ యూ మూవ్ చేస్తే అవి పోతాయి. సో, అందుకేం చేస్తారంటే స్పైన్ బోర్డ్ అని ఉంటది. అంటే ఇమ్మొబిలైజ్ చేస్తారు వాళ్ళని. అంటే అస్సలు కదలనియ్యరు. మొత్తం అన్నీ స్ట్రాప్ చేసేస్తారు. స్ట్రాప్ చేసేసి అక్కడి నుంచి మనకి ఎమర్జెన్సీకి తీసుకొస్తారు. ఎమర్జెన్సీలో ఏం చేస్తామంటే మనం స్కాన్ చేస్తాం మొత్తం. టాప్ టు బాటమ్ ఒకేసారి స్కాన్ చేసేసి ఏమైనా అట్లాంటి ఫ్రాక్చర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా అని చూసుకొని అట్లాంటివి ఏమి లేవు అంటే గనక అప్పుడు అవన్నీ రిలీజ్ చేస్తాం.
ఓకే. సో, బ్రెయిన్ వరకు అయితే ఏంటంటే కాన్షియస్‌నెస్ లెవెల్స్ అసెస్ చేస్తారు. ఆల్కహాల్ అట్లా ఏమైనా తీసుకున్నారా లేదా అని. అండ్ వాళ్ళ బ్రీతింగ్ ఎట్లా తీసుకుంటున్నారు, తీసుకోగలుగుతున్నారా లేదా, దాన్ని సెక్యూర్ చేయాలని చూస్తారు. బ్లడ్ ఎక్కడి నుంచో పోతుందా లేదా అవన్నీ కంట్రోల్ చేసుకుంటారు. అండ్ మెయిన్‌గా మన న్యూరో సర్జరీ వరకు అయితే కనుక బ్రెయిన్ తర్వాత స్పైన్ ఈజ్ ఇంపార్టెంట్. స్పైన్ ఏం చేస్తామంటే టోటల్లీ ఇమ్మొబిలైజ్ చేస్తాం. మీకు కూడా ఎప్పుడైనా ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, అర్జెంట్‌గా వెంటనే వాళ్ళని ఎత్తుకొని వెళ్ళడం గాని అట్లా చేయకుండా ఏంటంటే పారామెడిక్స్ వరకు రావడం వరకు వెయిట్ చేస్తే బెటర్. ఎందుకంటే ద మొమెంట్ మీరు ఆ స్పైన్‌ని మానిప్యులేట్ చేశారనుకోండి, అదేమవుతదంటే ఆల్రెడీ చిన్న డ్యామేజ్ ఉన్నవి కూడా ఎక్కువవుతాయి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పైన్ అనుకోండి. చిన్న ఇరిగింది. కాకపోతే అది హోల్డ్ చేస్తుంది. ద మొమెంట్ మీరు కదపడం మొదలుపెట్టారంటే అది సో, బ్రేక్ అస్సలు అయిపోతది. మూవ్‌మెంట్ ఉండదు. యూజువల్లీ మనం క్లియర్ చేసేంత వరకు మూవ్‌మెంట్ అలో చేయము. ఓకే. అండ్ ఇప్పుడు చాలా మందికి కోమాలో ఎళ్తుంటారు హ్మ్. యాక్సిడెంట్ అయిన అవును. తర్వాత. సో, వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళకేమి గుర్తుండవు అని అంటారు. హ్మ్. చాలా కేసెస్‌లో ఇది రిపీటెడ్‌గా ఉంటుంది. అవును. ఈ గుర్తుండకపోవడం ఏంటంటే ఇవి కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న యాక్సిడెంట్‌లో కూడా కొంతమందికి గుర్తుండవు. హ్మ్. అంటే వాళ్ళు ఆ ఏరియాకి ఎట్లా ఎళ్ళాను, ఆ యాక్సిడెంట్ ఎట్లా అయింది గుర్తుండవు. హ్మ్. దాన్నేంటంటే అది ఏంటంటే టెంపరరీగా యాక్సిడెంట్ టైమ్ అప్పుడు బ్లడ్ సప్లై ఆ ఒక ఏరియాకి తగ్గిపోతది. తగ్గిపోయినప్పుడు ఏమవుతదంటే ఆ మెమరీని రిజిస్టర్ చేయడానికి ఉండదు ఆ టైంలో. ఓకే. సో, ఆ మెమరీ పోతది. దాన్ని మనం వెనక్కి వెళ్లి అదేంటి, ఏంటి అని తెలుసుకోవడం పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే అది అసలు రిజిస్టరే కాలేదు. ఆ! అవి నార్మల్ చాలా సార్లు చూస్తాం మనం. మైల్డ్ హెడ్ ఇంజ్యూరీలో కూడా చూస్తాం మనం అదే. హ్మ్. నెక్స్ట్ మీ మనకేంటంటే నెక్స్ట్ వచ్చే మోడరేట్, సివియర్ హెడ్ ఇంజ్యూరీలో ఏంటంటే వాళ్ళకి గుర్తుండవు. ఎందుకంటే బ్రెయిన్ డ్యామేజ్ అట్లా ఉంటది. అండ్ యూజువల్ ఏంటంటే టైమ్ ఇవ్వాలి వాళ్ళకి. చాలా టైమ్ ఇయ్యాలి. సో, టైమ్ ఇస్తున్న కొద్దీ కొంచెం, కొంచెం, కొంచెం చొప్పున ఇంప్రూవ్ అవుతారు. హ్మ్. కానీ 100% ఇంప్రూవ్ అవుతారా లేదా అన్నది బ్రెయిన్ డ్యామేజ్ బట్టి మనం చెప్పగలుగుతాం. ఓకే. సో, అంటే ఫ్యామిలీని గూడా గుర్తుపట్టలేని స్టేజ్‌లో ఉంటారు. ఉంటారు కొంతమంది ఉంటారు. సో, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యాండిల్ ద సిట్యుయేషన్? అప్పుడు ఏంటంటే మనకి సివియర్ హెడ్ ఇంజరీస్‌లో ఏమవుతదంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, చిన్న హోల్ పెడతాం ఇక్కడ ట్రెకియోస్టమీ అని. అండ్ వాళ్ళు ఫుడ్ తీసుకోలేరు. చిన్న పైప్ పెడతాం. లేదంటే పొట్టలోంచి ఒక పైప్ పెడతాం. అండ్ యూరిన్‌కి మోషన్ వాళ్ళకి కంట్రోల్ ఉండదు. సో, పైప్ పెడతాం. కదలలేరు. సో, వాళ్ళకేంటంటే కూర్చోబెట్టించాలి, ఎక్సర్‌సైజులు చేయించాలి, వీల్ చైర్‌లో తిప్పాలి అటు ఇటు. సో, ఇవన్నీ ఆర్ పార్ట్ ఆఫ్ రిహాబిలిటేషన్ అనమాట. ఓకే. సో, బ్రెయిన్‌కి ఇట్లా డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే, ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సార్లు సివియర్ ఉంటాయి. చాలామంది మన దగ్గరకు ఆపరేషన్‌కి అంటే లైక్ ఇంజ్యూరీ అయిన వెంటనే మనం చెప్తాం. కొంచెం బ్రెయిన్ సివియర్‌లీ డ్యామేజ్డ్ ఉంది అని. లైఫ్ రిస్క్ ఉంది అని. అప్పుడు సర్జరీ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, యూజువల్లీ ఇనీషియల్‌గా ఎట్లా ఉంటారంటే పేషెంట్స్ అందరూ మాకు మనిషి బతికితే చాలు. మిగిలినదంతా మేము చూసుకుంటాం అనుకుంటారు. కానీ యూజువల్లీ ఏంటంటే అది వన్ పార్ట్ అది. వన్స్ లైఫ్ సేవ్ చేసిన తర్వాత, దాని తర్వాత ఏదైతే ఉంటదో అది ఇట్స్ ఆల్ ఇట్స్ టఫెస్ట్ పార్ట్. అది చాలా టఫెస్ట్. అంటే కేర్ టేకర్స్ మీద ఎఫెక్ట్ పడుతది. ఎందుకంటే వాళ్ళు కదలలేరు. తిండికి మనమే పెట్టాలి. సో, ఒక ఒక మనిషి టోటల్లీ అసైన్ ఉండిపోవాలి. అయిపోతారు. హ్మ్. అండ్ ఈ ట్రీట్మెంట్స్ విషయానికొస్తే సార్, సర్జరీ విషయానికొస్తే చాలా మంది పేషెంట్స్ రెడీ ఉండరు. భయపడుతూ ఉంటారు. అవును. సో, ఆ టైంలో మీరెలా మోటివేట్ చేస్తారు వాళ్ళని? అంటే మనకి బ్రెయిన్ ట్రామా ఉందనుకోండి. ట్రామాలో ఏంటంటే మనకి విండో చాలా తక్కువుంటది. సో, మనం క్లియర్‌గా చెప్పేస్తాము. చేస్తే ఏమవుతది? చేయకపోతే ఏమవుతది? అండ్ ఆ డెసిషన్ మేకింగ్‌కి కొంచెం టైమ్ ఇస్తాం. కానీ ఒక్కొక్కసారి మనకి చాలా ఎక్కువ అంటే లాంగ్ టైమ్స్ డిసైడ్ చేసుకోవడానికి ఉండవు. సో, ట్రామాలో ఏంటంటే యూజువల్లీ దే విల్ టెల్‌కి వెదర్ సర్జరీ చేయాలా? లేదా సర్జరీ చేయొద్దా? లేదంటే ఆగి మళ్ళీ డిసైడ్ చేద్దామని చెప్తారు. దాని ప్రకారం మనం డిసైడ్ చేసుకుంటేనే మంచిది. ఓకే. అంటే ఒకటే మన ఉద్దేశ్యం ఏంటంటే మీరు కూడా కన్వే చేయగలిగితే ఏంటంటే దెర్ ఆర్ 3 మనకి ఔట్‌కమ్స్ రావచ్చు. ఒకటేంటంటే వి ఆర్ సక్సెస్‌ఫుల్. సక్సెస్‌ఫుల్ అయితే సర్జన్ ఈస్ హ్యాపీ, పేషెంట్ అండ్ పేషెంట్ ఫ్యామిలీస్ ఈస్ హ్యాపీ. ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ. సక్సెస్ కాలేదు. దేర్ ఆర్ ఛాన్సెస్ సక్సెస్ కాలేము కూడాను. అప్పుడేంటే ఈక్వల్లీ మా డాక్టర్ అంతా ఫీల్ అవుతాడు. పేషెంట్స్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. బట్ ఏదైనా మిడిల్ థింగ్. మిడిల్ థింగ్ అన్నదే ఇందాక మనం స్ట్రెస్ చేసిందేంటంటే మనం సేవ్ చేయగలుగుతాం పేషెంట్‌ని. లైఫ్ సేవ్ చేయగలుగుతాం. కానీ టేక్ కేర్. ప్రాబబ్లీ హి ఈజ్ బెడ్ రిడెన్ అయిపోయి ఉంటారు. ఫుడ్‌కి ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఈ స్టేజ్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ స్టేజ్ టు హ్యాండిల్. అదేంటంటే అది మనకి ఇనీషియల్‌గా మనకు కనబడదది.
అది అవుతుంది అని కనబడదు. అండ్ పేషెంట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అదొక అవుట్కమ్ కూడా ఇదే ఇదే ఇదనమాట. అంటే కొంతమంది ఏమంటే ఇనిషియల్లీ కొంచెం ఫైనాన్షియల్ స్పెండ్ చేయగలుగుతారు. కానీ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కేర్ టేకింగ్ అంతా ఫైనాన్షియల్ బర్డెన్ కూడా చాలా ఎక్కువ సో, ఉంటుంది. ఈ కేస్‌లో మీరెలా ఏం రికమెండ్ చేస్తారు సార్ పేషెంట్స్‌కి ఇన్ అంటే జనరల్? మన మన ఇప్పుడు ఇందులో ఏంటంటే డాక్టర్ రోల్ ఏంటంటే మనకి అవైలబుల్ ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పడం. ఓకే. అండ్ వాట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ ఈ ఆప్షన్ తీసుకుంటే ఏమవ్వచ్చు, నెక్స్ట్ ఎట్లా ఉండొచ్చు అన్నది మనం రఫ్‌గా గెస్ చేసి డెసిషన్ చెప్పగలుగుతాం. మాత్రం వాళ్ళది. డెసిషన్ ఈజ్ టోటల్లీ ఫ్యామిలీస్. మనం వీ కెనాట్ టేక్ ద డెసిషన్. డెసిషన్. ఎందుకంటే ఒక్కొక్కసారి దేర్ ఆర్ ఏరియాస్ వేర్ కొన్ని గ్రే ఏరియాస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఐదర్ మీరు తీసుకున్నా ఓకే, తీసుకోకపోయినా ఓకే. హ్మ్. సో నేనేమంటా అంటే వాళ్ళకి, మీరు యాజ్ ఎ ఫ్యామిలీ కూర్చొని డిసైడ్ చేసుకోండి. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనము ఇటెళ్తే ఒకలా ఉంటది, ఇటెళ్తే ఒకలా ఉంటది. హ్మ్. సో మీరు ఫ్యామిలీ కూర్చొని డిసైడ్ చేసుకోండి. చేసుకున్నాక డోంట్ స్విచ్ అండ్ డోంట్ ఫీల్ గిల్టీ. అరే! నేను అది చేసుండకపోతే బావుండు, లేదంటే ఇది చేసుంటే బావుండు అని అనుకోకండి. ఓకే. డిసైడ్ చేసుకున్నాక టేక్ దిస్ పాత్ అంతే. వాక్ దట్ పాత్. అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం కొత్త ఎక్విప్‌మెంట్ ఏమొచ్చింది సార్? సర్జరీలోస్ గాని, అంటే పెయిన్‌లెస్ ట్రీట్‌మెంట్స్ చేసే ఛాన్స్ ఉందా? పెయిన్‌లెస్ సర్జరీస్ గాని? పెయిన్‌లెస్ అంటే మ కోత కోస్తే పెయిన్ రావాల్సిందే. కాకపోతే అంటే మనం పెయిన్ మేనేజ్‌మెంట్ చేయగలుగుతాము. ఓకే. అండ్ మనకేంటంటే ఏరియా ఇదివరకు మనం పెద్దగా ఆపరేట్ చేసేది చిన్నగా చేయగలుగుతున్నాం. హ్మ్. అండ్ ఎండోస్కోప్స్ వచ్చినాయి కనుక ఇంకా చిన్నగా చేయగలుగుతున్నాం. హ్మ్. నావిగేషన్ ఉంది. నావిగేషన్ ఉండడంతో ఏంటంటే మనకి కరెక్ట్‌గా ఎక్కడ చేయాలి, ఎంత చేస్తే సరిపోతది, ఇట్లాంటివన్నీ మనం డిసైడ్ చేసేసుకోవచ్చు. హ్మ్. అండ్ మనకి మెయిన్‌గా న్యూరో సర్జరీలో ఏమవుతదంటే, సర్జరీ యాక్సెస్ ఎంత ఇంపార్టెంటో, సర్జరీ తర్వాత ఏంటంటే ఒక మనకేంటి మనం ఆపరేట్ చేసేది బ్రెయిన్ పైన. అంటే అన్ని సున్నితమైన స్ట్రక్చర్స్. సో, మాటాడే చోట మనం ఆపరేట్ చేస్తున్నాము, మాట పడిపోవచ్చు. చెయ్యి, కాలు పనిచేసే చోట చేస్తున్నాము, చెయ్యి, కాలు పడిపోవచ్చు. హ్మ్. ఇట్లాంటి వాటికి కూడా ఏంటంటే మనము ఎవేక్ సర్జరీ చేస్తాం. అంటే మెలకువగుండి చేయడము, లేదంటే మానిటరింగ్ చేస్తాం కంటిన్యూయస్‌గా. అంటే మనం ఆ ఏరియాకొచ్చాము, అవి తగ్గుతున్నాయంటే ఆపేయాలి. అట్లా. సో, ఇలాగేంటంటే మనం ముందు కన్నా ఒక 20 ఇయర్స్ బ్యాక్ కన్నా ఇప్పుడు చాలా అడ్వాన్స్‌డ్ ఉంది. అండ్ ఇట్ ఇస్ చాలా సేఫర్ ఉంది ఇప్పుడు. ఓకే. కానీ ఇట్స్ టోటల్లీ సేఫ్ అంటే ఇంకా కాదు. బట్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. ఇప్పుడు డే బై డే. 90% బతికే ఛాన్స్ ఉంటదా? సర్జరీస్‌లో బ్రెయిన్ సర్జరీ అంటే చాలామంది భయపడతారు, అన్నీ ఏదో అవుతదని గాని. యూజువల్లీ మనము యూజువల్‌గా ప్రిడిక్ట్ చేయగలుగుతాము ఏమవుతది అని. ఓకే. ఎంత రిస్క్ ఉంటది అని. సో, మన దగ్గరకొచ్చే ట్యూమర్స్‌లో చాలా వరకు ఇది చనిపోతారు అనైతే ఏం చెప్పము. హ్మ్. ఆ రిస్కే చాలా తక్కువనే ఉంటది. కాకపోతే ఇట్ డిపెండ్స్, ట్యూమర్ బట్టి మారుతది. కానీ మనం చూసే దాంట్లో ఆల్మోస్ట్ 90-95% ట్యూమర్స్ సేవ్ చేయగలుగుతాం. అట్‌లీస్ట్ మనకి ఏం కావాలో అది చేసి మన గోల్స్ డిఫైన్ చేసుకోవాలి. నేను 100% తీసేస్తాను అంటే 100% తీసి పేషెంట్ ప్రాబ్లమ్ అయిందనుకోండి, హ్మ్. దట్ ఈస్ నాట్. ఓకే. సో, మనం ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండి ఎంత సేఫ్ అయితే అంత తీసుకొని చేసుకుంటే బెటర్. అండ్ మీరు చేసిన కేసెస్‌లో గావచ్చు, మీరు చూసిన కేసెస్‌లో గావచ్చు, మోస్ట్ ఎమోషనల్ కేస్ అండి ఏది? ఒకసారి ఏమైందంటే వరుస పెట్టి అంటే బ్యాక్ టు బ్యాక్ 2 ఎమర్జెన్సీస్ అయింది నాకు. ఒకటేమైందంటే హెడ్ ఇంజ్యూరీ అది. ఆహ్, ఆమెకి ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేయాలి. పేషెంట్ దే వర్ న్యూలీ మ్యారీడ్ పాపం. అండ్ నాట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. వాళ్ళు దే వర్ కన్‌ఫ్యూజ్డ్, ఎట్లా చేద్దాం ఏంటని. కానీ దేర్ ఇస్ నో ఆప్షన్. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాము. దెన్ అప్పటికప్పుడు సర్జరీ తీసేసుకున్నాము. ఆ నెక్స్ట్ డేనే ఏమైందంటే ఇంకో ఆయనకి స్ట్రోక్ వచ్చింది. ఓకే. ఆయనకేమైందంటే చిన్న మెదడులో ఆహ్, రక్తం సరఫరా కాలేదు. దాంతో ఏమైందంటే ఆయనకి కూడా సర్జరీ చేయాల్సొచ్చింది. కాపోతే ఆయన సర్జరీ తీసుకున్నప్పుడు హి ఈజ్ ఓకే. అంటే ప్రిజర్వ్డ్‌గానే ఉన్నాడాయన. ఆయనకి సర్జరీ చేసాం. నెక్స్ట్ డేకి ఏమైందంటే, ఎవరైతే బాగా డీప్ కోమాలో ఉండి ఇంజ్యూరీ అయిన పేషెంట్ ఏమైందో షీ స్టార్టెడ్ టు రికవర్. ఓకే. ఈ ఈ ఇంకో స్ట్రోక్ అయిన హి స్టార్టెడ్ టు డిటోరేట్. డౌన్ అయిపోయాడాయన. హ్మ్. ఎందుకంటే స్ట్రోక్ ఇంకా ప్రొసీడ్ అయింది. అంటే మన పని ఏంటంటే మనం ప్రెషర్‌ని రిలీవ్ చేయగలుగుతాం. మనం బ్రెయిన్‌కి లోపలికి వెళ్లి ఏం చేయం. చే ఓన్లీ అంటే బ్రెయిన్ మీద ప్రెషర్ తగ్గించగలుగుతాం. సో, ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే వన్ పేషెంట్ ఇంప్రూవ్డ్ అండ్ ద అదర్ పేషెంట్ డిటోరేటెడ్. హ్మ్. సో, కౌన్సెలింగ్ అంటే వస్తారు మనతో మాట్లాడడానికి వస్తారు. ఇట్ ఈస్ లైక్ ఒకళ్ళు దే వర్ ప్రైజింగ్ డాక్టర్ ఈస్ గాడ్ అని. నెక్స్ట్ పేషెంట్ డెవిల్ అని.
అట్లా. సో ఏంటంటే సో 2 కేసెస్. యా, సో బ్యాక్ టు బ్యాక్ అయినాయి. సో దట్ ఈస్ ఏ లెసన్ అనమాట. డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. పర్సనల్లీ. అండ్ ఇందులో మనం చేస్తాం, చాలా వరకు చేస్తాం, కానీ నేచర్ ప్లేస్ ఏ హ్యూజ్ రోల్. మనము ఒక్కొక్కసారి అంటే మనకి తెలిసింది కొంచెమే, మనం ఎంత చేయగలుగుతాం అంత చేస్తాం, మన సైన్స్ నేర్పించిందంతా చేస్తాం మనం. కానీ ఒక్కొక్కసారి అవుట్కమ్స్ ఏంటంటే ఒకసారి చాలా బాగుంటాయి, ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంటాయి. అంటే మీకే అది అనిపిస్తుంది అన్నమాట, నేనే గాడ్ లాగా తయారు చేయగలిగాను అని. అలాగా మీరు అలా ఫీల్ అయిన వెంటనే ఎవరో ఒకరు కాళ్ళు లాగుతారు. అంటే అంటే ఇంత మీకు బాగా ఎలా చేసినా అనిపిస్తుంది కూడా సార్? అంటే మీరు సక్సెస్‌ఫుల్ సర్జరీ చేసినప్పుడు గాడ్‌లాగా చూస్తారు. సర్జరీ ఫెయిల్ అయినప్పుడు మీరు అన్నట్టు డెవిల్ లాగా. అంటే మీకెలా ఉంటుంది సార్ ఫీలింగ్ అది? అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇట్స్ బికమ్ న్యూట్రల్. సో మనం ఏంటంటే ఇఫ్ ఇఫ్ అది సక్సెస్ అయినా కూడా దట్ ఈస్ అ పేషెంట్స్ పెరగేటివ్. అంటే వాళ్ళు చేసుకున్న అంటే ఇఫ్ యూ థింక్ అబౌట్ హిందూయిజం, వాళ్ళు చేసుకున్న గుడ్ కర్మ అని. ఇఫ్ థింగ్స్ డోంట్ గో వెల్ అండ్ డిస్పైట్ యువర్ గుడ్ ఇవి మనం బాధపడతాం, కానీ బట్ అండ్ అల్టిమేట్లీ మనం కూడా ఏం చేయలేం అట్లా. స్టార్టింగ్ స్టేజ్‌లో పర్సనల్‌గా తీసుకుంటుండే సార్? స్టార్టింగ్లో చాలా పర్సనల్గా ఉండేది, ఓకే. చాలా పర్సనల్ ఉండేది. ఎస్పెషల్ కేసు బాగా అవ్వకపోతే చాలా పర్సనల్గా ఉండేది. కేసు బాగా అవ్వకపోతే నేనే కాదండి, యంగ్ డాక్టర్స్ చాలా మంది, ఆల్ డాక్టర్స్ ఆర్ లైక్ దట్. ఓకే. ఎందుకంటే అది మనం యు ఆర్ డూయింగ్ సంథింగ్. మీరు స్వయంగా చేస్తున్న, ఎవరు కూడా కావాలని ఏం చేయరు. అంటే ఇది వచ్చింది మన సొసైటీలో, దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. కానీ యాక్చువల్లీ అంటే చాలా బాధపడతారు. ఇప్పుడు మేము బాధపడతాం, మా స్టాఫ్ బాధపడతారు, ఐసీయూ డాక్టర్స్ కానీ కొలీగ్స్ కానీ అందరూ ఏంటంటే అరే మనం ఇంత చేసాము ఎట్లా అయింది అన్నట్టు. ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 1 month బ్యాక్ అనుకుంటా, ఐ ఆపరేటెడ్ ఆల్మోస్ట్ 8 to 9 hours పేషెంట్. ద నెక్స్ట్ డే షీ వాజ్ ఓకే, సడన్లీ షీ గాట్ డౌన్ అండ్ ఓకే. సో అంతే లర్నింగ్. అండ్ చాలా మందికి ఇట్లా లైక్ బాగా అంటే లైక్ బ్రెయిన్ పైన ఎక్కువ ప్రెషర్ పెడుతూ ఉంటారు, తల కొట్టుకోవడం కానీ, వాళ్ళకి నర్వ్స్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి. అండ్ కంటిన్యూస్గా ఫోన్ చూడడం వల్ల ఇక్కడ నర్వ్స్ అన్ని ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అవి అంటే ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్ అండి, నాట్ రిలేటెడ్ టు అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏం కాదు అవి. ఓకే. ఫైనల్గా బ్రెయిన్ హెల్త్ బాగుండాలి అని అంటే ఏదైనా ఫుడ్ కానీ ఏమైనా యాక్టివిటీస్ కానీ చెప్తారా? ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ అవి బాగా చేసుకోవాలి. అండ్ ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, హై షుగర్స్ ఉన్నవి ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ డీజనరేషన్ కాజ్ చేస్తాయి, అంటే బ్రెయిన్ సెల్స్ చనిపోవడం అట్లా అవుతుంది. ఎక్సర్సైజ్ చేసుకుంటే బ్లడ్ ఫ్లో అది బాగుంటుంది. అండ్ మోర్ ఇంటలెక్చువల్ వర్క్ చేసుకుంటే బెటర్. అండ్ ఈ స్క్రీన్ టైమింగ్ గురించి? స్క్రీన్ టైం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, బట్ ఇట్స్ తప్పదు. ఈ టైంలో తప్పదు, కానీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.